వైసీపీ గల్లంతు కావడం ఖాయమన్నారు చంద్రబాబు. జగన్కు ఓటేస్తే నేరాంధ్రగా రాష్ట్రం మారుతుందన్నారు. గల్లీ గల్లీకో రౌడీ తయారవుతాడని హెచ్చరించారు. ఈ ఎన్నికలు భావితరాలకు కీలకమన్నారు. ఇవాళ చంద్రబాబు నెల్లూరు, ఒంగోలు సభల్లో ప్రసంగించనున్నారు. ఎన్నికల ప్రచార సన్నాహక శంఖారావంలో భాగంగా ఆదివారం విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో చంద్రబాబు ప్రచార సభల్లో పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు, సేవామిత్రులు, నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయమని, అందులో సందేహమేదీ లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. విశ్వవిజేత అలెగ్జాండర్ తన విజయానికి తన సైన్యమే కారణమని చెప్పాడు. అలెగ్జాండర్కు 10 లక్షల సైన్యం ఉంటే టీడీపీకి అంతకు మించిన నిబద్ధత ఉన్న 65 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. వీరికి సిబిఎన్ ఆర్మీ తోడుగా ఉంది. ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని ఆయుధాలు మన వద్ద ఉన్నాయి అని తెలిపారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి కౌలు రైతులందరికీ పెట్టుబడి సహాయం అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చామని చంద్రబాబు తెలిపారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఏఆర్ఓలు, అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచామన్నారు. 200 రూపాయలు ఉన్న వృద్ధాప్య పింఛన్ను 2000 రూపాయలు చేశాం. ప్రతి కుటుంబానికి పెద్ద కుమారుడిగా అండగా ఉంటానన్నాను. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన రైతన్నలు, డ్వాక్రా అక్కా చెల్లెళ్లు, డ్రైవర్ సోదరులు, పింఛన్ లబ్ధిదారులు, యువనేస్తం తమ్ముళ్లు వీరే గ్రామాల్లో ప్రచార సారథులు కావాలని సీఎం పిలుపునిచ్చారు. 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం చూపితే ఢిల్లీలో మనమే చక్రం తిప్పవచ్చన్నారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకు దొంగలు, బందిపోట్లు వస్తున్నారు, జాగ్రత్త. హత్యా రాజకీయాలు చేస్తున్న కోడికత్తి పార్టీకి ఓటు వేసి నవ్యాంధ్రను నేరాంధ్రగా మార్చొద్దు అని చంద్రబాబు ప్రజలను కోరారు. వైసీపీ గెలిస్తే ఊరుకో రౌడీ, గల్లీకి ఒక ఖూనీకోరు వస్తారని, అలాంటి పార్టీకి ఓట్లు అడిగే హక్కే లేదని తెలిపారు. ఇవాళ చంద్రబాబు ఒంగోలు, నెల్లూరులో ఒకే రోజు ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ఒంగోలులోని మినీ స్టేడియంలో నిర్వహించే సభకు హాజరు కానున్నారు. తొలుత నెల్లూరులో జరిగే ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్లో ఒంగోలు చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించనున్న సభలో పాల్గొంటారు. కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతున్నాం. జిల్లా వ్యాప్తంగా దగ్గర సుమారు ఒక 30,000 మంది ఇక్కడ మీటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మనం గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం అధికారంలో వచ్చినప్పటి నుంచి అనేక రకాలుగా కూడా ఉన్న ఇబ్బందులను ఎదుర్కొని ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా డెవలప్మెంట్ కానీ, వెల్ఫేర్ కానీ, సర్వీస్ కానీ ఒక అద్భుతంగా తయారు చేశాం. ఈరోజు పసుపు కుంకుమ దగ్గర 95 లక్షల మంది మహిళలకి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మనం ఇవ్వగలిగాం. పార్టీకి చెందిన 12 నియోజకవర్గాల కీలక నాయకులు, బూత్ కన్వీనర్లు సభలో పాల్గొనున్నారు. ఈ సభకు 30,000 మంది హాజరు కానుండటంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి ఏపీలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్.